ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. ఎందుకు? బెడ్షీట్ సర్దినందుక? కాదు, సంజన పెళ్లి విషయంలో నువ్వు చేసింది చాలా గ్రేట్ థింగ్. మేమంతా తనని గొప్పింటి కోడల్ని చేస్తున్నామని ఆలోచించాం, కానీ నువ్వు మాత్రం తను మంచి వ్యక్తికి భార్య కావాలని ఆలోచించావు. అందుకే తన కోసం స్టాండ్ తీసుకొని తన లైఫ్ని సేవ్ చేసావు. థ్యాంక్స్ ఫర్ దట్. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు మిత్రగారు? పైగా తను నా ఆడపడుచు. తన కోసం నేనేమైనా చేస్తాను. దీనికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మేమంతా నిన్ను సంజన పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని రెస్ట్రిక్ట్ చేసాం. ఒక రకంగా చెప్పాలంటే నీ మాటల్ని నమ్మకుండా అనుమానించాం. అయినా కూడా నాకెందుకులే అని ఎందుకు వదిలేలేదు. నీ స్థానంలో వేరెవరైనా ఉంటే వాళ్ళ కర్మ వాళ్లే అనుభవించనిలే అని వదిలేసి ఉండేవాళ్ళు. అలా ఎలా వదిలేస్తాను మిత్రగారు? మీరు అనుకున్నా అనుకోకపోయినా నేను మాత్రం ఇది నా కుటుంబమనే అనుకుంటాను. నాకు జాహ్నవి ఎంతో, సంజన కూడా అంతే. నా చెల్లి జీవితం బాగుండాలని ఎలా కోరుకుంటానో నా ఆడపడుచు జీవితం గురించి కూడా అంతే ఆరాటపడతాను. కుటుంబ సభ్యుల మధ్య ఇష్టాలుండాలి, ఈగోలు కాదు. నువ్వు అస్సలు అర్థం కావు లక్ష్మి. ఏ విషయంలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకుంటావో, ఏ విషయాన్ని లైట్ తీసుకుంటావో తెలీదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కదా అర్థం అవ్వడానికి. ఎలా అర్థం చేసుకోవాలి? రైట్ థింక్ చేస్తున్నావు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు. తప్పు చేస్తున్నావు అనుకున్నప్పుడు రైట్ డెసిషన్ తీసుకునేలా అన్నిటినీ కరెక్ట్ చేస్తావు. ఇంత కన్ఫ్యూజన్లో నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? ఒక మనిషి మీద పూర్తిగా నమ్మకం ఉన్నప్పుడు ఏం చేసినా ఎలా చేసినా అర్థం చేసుకుంటారు. బహుశా మీకు నా మీద ఆ నమ్మకం లేదనుకుంటాను. ఉండేది, నువ్వే పోగొట్టుకున్నావు. ఏది? మళ్ళీ చెప్పండి. ఎవరి నమ్మకాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? నేనేం నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. సంజన విషయంలో చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, చెప్పాను. దట్స్ ఇట్. మోస్ట్ వెల్కమ్. దొరికిపోతే ఎస్కేప్ అవడం మాత్రం బాగా తెలుసు ఈ మనిషికి. ఏంటి? అయ్యో మిత్రగారు, మిత్రగారు, సారీ మిత్రగారు, వెరీ సారీ, నేను చూసుకోలేదు. నో, ఇట్స్ ఓకే లక్ష్మి. అరే మిత్రగారు, నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.